మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్నారు. మాట్లాడదాం. ఏసీబీ కేసు సంబంధించినటువంటి విషయంలో ఇది కక్ష చేస్తున్నట్టు అనిపిస్తుందా? నిజంగానే ప్రొసీజర్ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందా? మీకే అనుమానం వచ్చినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. మీడియాకు ఈరోజు ఇది కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పూనుకున్నట్టుగా మీడియాకు అర్థమైందనేది మీ మాట ద్వారా అర్థమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా అమాయకులు గారు. ఈరోజు అవగాహన పెరిగింది, విద్య పెరిగింది ప్రజల లోపల, సోషల్ మీడియా పెరిగింది, మెయిన్ స్ట్రీమ్ మీడియా పెరిగింది. క్షణ క్షణం ఏం జరుగుతుందో అంచనాలు వేసుకునేటువంటి స్థాయి ప్రజల లోపల అవగాహన పెరిగింది. కాబట్టి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి రైతు భరోసా విషయంలో మా నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయిలో నిరసనలకు పిలుపునిచ్చి ప్రజలు ఆలోచించాలని అపీల్ చేసినటువంటి కారణంగా విస్తృతంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని తప్పుదోవ పట్టించాలంటే, ఆ చర్చను నీరుగార్చాలంటే ఇంకో కొత్త చర్చకు తెరలేపాలనే ఆలోచనతోన ఈరోజు ఏసీబీ నోటీసులు, ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ గారిని రమ్మనడం ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. భారత రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల గౌరవం కలిగినటువంటి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, గతంలో 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారికి పూర్తి స్థాయి అవగాహన ఉంది. కాబట్టి తన హక్కులను వినియోగించుకొని తన వెంట న్యాయవాదులను తీసుకొని వెళ్తే న్యాయవాదులను అనుమతించకపోగా అరగంట 45 నిమిషాల పాటు తనను వెయిట్ చేయించి అక్కడే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే, తనకున్నటువంటి ప్రివిలేజెస్ ప్రకారం నాతో పాటుగా అడ్వకేట్స్ను అనుమతించకపోతే మీరు ఏదైతే క్వైరీస్ ఉన్నాయో, మీ అనుమానాలు ఏవైతున్నాయో దానికి నేను రిటర్న్గా మీకు క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఇచ్చి రావడం కూడా జరిగింది. ఇదంతా కూడా కారణం ఏంటంటే, రైతు భరోసానే కాదు, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చలేనటువంటి స్థితిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు కొని తెచ్చుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేని స్థితిలో కక్ష సాధింపు చర్యలకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను కూడా ఇష్టారీతిలో వ్యవహరించుకుంటున్నాడు. ఈయనకు రోజులు దగ్గర పడ్డాయి. ప్రభుత్వానికి తగిన రీతిలో ప్రజాక్షేత్రంలో ప్రజలు స్థానిక ఎన్నికల్లోనే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది మాత్రం నా అభిప్రాయం. కేటీఆర్ చెప్తా ఉన్నారు, సిక్స్త్ అటెంప్ట్ నా మీద, లాస్ట్కి ఎన్నో కేసులు పెడదాం అనుకురు, వీలు కాకపోతే ఫార్ములా ఈ అనేటువంటి దాన్ని దొరికించుకురు, అవినీతి లేని దాంట్లో అవినీతి శాఖను దింపారు అనేటువంటి స్టేట్మెంట్ పైన అది మా మంత్రి గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పాను. నిజంగా మీకు అవినీతి జరిగినట్టే ఉంటే తాను తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మంత్రి హోదాలో తీసుకున్నాడు. మంత్రి హోదాలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మీ కస్టడీలోనే ఉంటాయి, మీరే దానికి కస్టోడియన్. అప్పుడు జరిగినటువంటి నిర్ణయాల్లో ఎక్కడైనా తప్పులు జరిగినట్టుంటే చట్టం తాను చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి తప్ప, కావాలని కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడము, పూర్తిగా హక్కులను కాలరాసే విధంగా. ఇంట్లో ఏదైనా సందర్భం ఉంటే, ఈరోజు కేటీఆర్ గారి సతీమణి తండ్రి చనిపోయినటువంటి 2వ వర్ధంతి, ఈరోజు వాళ్ళ ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ పూజా కార్యక్రమాలకు కూడా వెళ్లకుండా చేస్తే తన పైశాచిక ఆనందం ఈరోజు పొందేటువంటి అవకాశం చూస్తూ ఉన్నాడు, కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. నిజంగానే మీకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన గౌరవం ఉంటే నెరవేర్చుకునే పనిలో పెట్టాలి తప్ప కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం వల్ల పెద్దగా ఒరిగేదేం లేదు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే దానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. చివరిగా బాలరాజు గారు, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంపై ఏం చెప్తారు? 15 అన్నారు, 12 ఇస్తా ఉన్నారు. ఇంకోటి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎట్లా ఉంది సిచ్యువేషన్? జనరల్గా ఎమ్మెల్యేల పైన కానీ, మంత్రుల పైన కానీ, ముఖ్యమంత్రి ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు మీరు ఈ మధ్యనే నిన్ననే లీకులు మీరు ఇచ్చేటువంటి దాన్ని అనలైజ్ చేసుకునే కెపాసిటీ జర్నలిస్టులు అయినటువంటి మీ అటువంటి వాళ్ళకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు సేకరించినటువంటి రిపోర్ట్లలో వచ్చిన రిజల్ట్ ఏంది అని అంటే, 65 మంది పైన రిపోర్ట్స్ తీసుకుంటే 26 మంది రెడ్ జోన్లో ఉన్నారు, 30 మంది పైచీలకు ఆరెంజ్ జోన్లో ఉన్నారు, ఇంకో 2-3 కొంచెం సేఫ్లో ఉన్నారు అనేది వచ్చింది. దీనికి అంతా కూడా కారణం ఏంటంటే, ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక రైతులను అక్రమంగా జైళ్లకు పంపించి ప్రజల హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఇది ఏ ఎన్నికైనా 5-6% తప్ప వాళ్ళ గురించి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళకు ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇది గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే అచ్చంపేటకి సంబంధించి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటి అవకాశం లేదు, దానిపైన క్వశ్చన్ చేసినటువంటి కేటీఆర్ పైన కక్షపూరితంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏసీబీ కేసు పైన కేటీఆర్ అక్కడి నుంచి లోపలికి వెళ్లకుండా కావాలనే బయటకు వచ్చాడనేటువంటి విమర్శలు
వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తాను? మీరు ఫస్ట్ నుంచి చూడండి, ఆ కేసు అసలు దమ్ములేని కేసు. ఎందుకంటే జరిగిన ట్రాన్సాక్షన్ అంతా వైట్ జరిగింది. అది ప్రభుత్వం దగ్గరనే అన్ని పేపర్‌ని. కొత్తగా స్పందించవలసిన విషయం లేదు. ఇంకోటి ఏందంటే తీర్పు రిజర్వ్‌లో ఉంది. వీళ్ళు ఏదో ఆటలాడుతున్నారు, ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించి, ఒక అడ్వకేట్‌ని తీసుకొని పోయి వివరణ ఇస్తా అంటే ఎందుకు అడ్వకేట్‌ని అలో చేస్తలేరండి? కావాలంటే అడ్వకేట్ తోటి ఉండేది వాళ్ళు వేసే క్వశ్చన్స్, వీళ్ళు వేసే జవాబ్స్ అన్ని లైవ్ పెట్టండి. ప్రజలకు కూడా తెలిసిపోతుంది. అంతేగాని ఆ అడ్వకేట్లు అసలు లోపల రానియం ఇదంతా ఏందండి, చిన్నపిల్లల చేష్టలు లెక్క ఉంది ఇది కేసు అంతా. మొన్న లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి విషయంలో అలాగే జరిగిందనేటువంటి కేటీఆర్ మాట్లాడాకరా, ఇది కూడా కక్షపూరితంగానే జరుగుతుంది అనుకోవాలా ఎట్లా? కరెక్టే అండి. ఆ రోజు నరేందర్ రెడ్డి గారు చెప్పకున్నా కానీ చెప్పినట్టుగా వాళ్ళు క్రియేట్ చేసి చూపెట్టారు. ఈ రోజు కూడా అందరి సమక్షంలో ఎందుకు చెప్తా అన్నాడంటే, అంతకుముందు ఒక సంఘటన జరిగింది నరేందర్ రెడ్డి గారి విషయంలో, కేటీఆర్ గారి పేరు చెప్పినట్టుగా. అదంతా కల్పితం. నిజంగానే నిర్భయంగా మాట్లాడడానికి కేటీఆర్ గారు రెడీగా ఉంటే ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు? నిజంగానే ప్రభుత్వం దగ్గర అన్ని పేపర్ ఉన్నాయి. కొత్తగా ఇవ్వాల్సిన పేపర్ అయితే నాకు తెలిసి అయితే ఏం లేదు. హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉండగా ఇవన్నీ అవసరమా అనేది మరొకసారి ఆలోచించాలి. పాలమూరు జిల్లా వాసిగా పాలమూరులో ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎమ్మెల్యేల సంబంధించినటువంటి విషయంలో కానీ, మంత్రుల విషయంలో కానీ, ముఖ్యమంత్రి విషయంలో పాలమూరు జిల్లా వరకు ఏం చెప్తారు? పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నాకనే నా ఎలక్షన్ జరిగింది. రిజల్ట్ ఎట్లా వచ్చిందో అందరు చూసారు. దానికి అనుగుణంగానే మేము బీఆర్ఎస్ పార్టీ అయితే ఖచ్చితంగా మాది కేసీఆర్ గారు జిల్లా అంటని చెప్పి ఖచ్చితంగా నిరూపించడానికి రెడీగా ఉన్నాం. ప్రజలు ఇప్పటికే విరక్తితోటి ఉన్నారు. ఈరోజు చూడండి, రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. ఆ 12,000 ఇచ్చినందుకే రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ ప్రతి మండల కేంద్రంలో ఈరోజు ధర్నా ప్రోగ్రాలు చేస్తుంది. అసలు ఆ 12,000 కూడా ఎంతమందికి ఇస్తారనేది క్లారిటీ లేదు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయానికి టీఆర్ఎస్ ఖచ్చితంగా చరమగీతం పాడుతుంది. ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మంత్రులతో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అంటే దాని మీనింగ్ ఏంది? ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకున్నట్టే నెక్స్ట్ పథకాలు ఇవ్వకపోవచ్చా? 6 గ్యారెంటీలు నాకు తెలిసి అయితే ఆయన ఏమి హామీలు ఇవ్వడండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్లో వాళ్ళు గెలవడానికి ఏ విధంగా అనేది తాపత్రయపడతారు. వాళ్ళ అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చింది ఎట్లా, వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతారు? అంతకుముందు గవర్నమెంట్ ఏవైతే కంటిన్యూ చేసిందో దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోతారు? ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంతకుముందు గవర్నమెంట్ పేదలకు సంబంధించిన అన్ని పథకాలు అమలు చేసింది. కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, మీరు చూస్తూనే ఉన్నారు. రైతు బంధు ఇచ్చింది, రైతు బీమాలు కూడా వచ్చేది, ప్రతి ఒక్కటి వచ్చేది. వీళ్ళు కలబొల్లి మాటలు చెప్పి ఉన్నాయని కట్ చేయడానికైనా చూస్తారు తప్పించి అది ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారు. ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చినది ఈ రోజు వాళ్ళు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈరోజు ఫస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గారి హయాంలో 10,000 అయినా కరెక్ట్ ఇచ్చేది. వీళ్ళు చెప్పిరు ఆ 10,000 కూడా ఒక సంవత్సర కాలం ఎగ్గొట్టిరు రైతులకు. అంటే నాకు ఒక 10 ఎకరాల భూమి ఉందనుకోండి, నాకు రైతు బంధు ₹1,00,000 వచ్చేది. ఆ ₹1,00,000 బంద్ అయినాయి, రుణమాఫీ కూడా కాలేదు. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం ఎంత చాతన కాని పరిస్థితులు ఉందో మీరు ఒక్కసారి ఆలోచించాలండి. నవీన్ రెడ్డి గారు చివరిగా కేసులో కేటీఆర్ అరెస్టే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు ప్రకటన చేస్తా ఉన్నారు జైలుకు పోక తప్పదని. జైలుకు పోవాల్సిందేనా కేటీఆర్? పోతే ఏంటి పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది ఏంటి? ఒక విషయం ఫస్ట్ అదే చెప్తున్నామండి. దీంట్లో దమ్ములేని కేసు పెట్టి అరెస్టులు అని చెప్పి వాళ్ళు కలబొల్లి మాటలు చెప్తున్నారు. అంటే టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్లో దాంట్లో వీళ్ళంతా చేస్తున్నారు తప్పించి ఆ కేసు నిజానిజాలు ప్రజలకు తెలుసు. కేటీఆర్ గారు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీరు కూడా ముందు చూస్తారండి. ఇది ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మామనార్ జిల్లాకు సంబంధించి చెప్తా ఉన్నారు. కేసు విషయంలో కావాలనే ఇబ్బంది పెడతా ఉన్నారు. సో దాన్ని ఖచ్చితంగా ఫేస్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.